మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ జిల్లాలోని పానగల్లో గల చారిత్రాత్మక పచ్చల ఛాయ సోమేశ్వర ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఈ ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. వచ్చే సంవత్సరంలోగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మాది పేదల ప్రభుత్వమని, మహిళా సంక్షేమమే తమ ధ్యేయమని పనిచేస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పర్వదినం అంటే శివుని లీలలు ఎన్నో మనకు అందరికీ తెలుసు. అలాంటి శివాలయం మన ప్రాంతంలో ఉండడం నిజంగా మనందరం కూడా గర్వకారణం. దీని గతంలో ఎంతోమంది నిపుణులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దేశ విదేశాలకు వచ్చి ఇక్కడ ఛాయ సోమేశ్వర స్వామిని పరిశీలించడం జరిగింది. ఎవరికి తెలియదు ఆ మహాత్యం. దాని మీద ఇప్పటికే పరిశోధనలు నడుస్తున్నాయి. ఇంకా కూడా యునెస్కో వాళ్ళు కూడా చేపట్టాలని, దానికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా తప్పకుండా నేను రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాపించి దీన్ని యునెస్కోలో చేర్పించి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు శివరాత్రి రోజే కాదు మామూలు దర్శనానికి వచ్చే రోజులలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి